అల్వాల్ సాయిబాబా సంస్థ ట్రస్ట్ చైర్మన్ వేణుగోపాల్ మరియు స్థానిక కార్పొరేటర్ విజయశాంతి ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో పనిలేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు మరియు నిరుపేదలకు సుమారు 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, జార్జ్, అశోక్, ప్రేమ్, లక్ష్మి, రాహుల్, ఇతర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్వాల్ రామ్నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ మెంబర్స్ వేణుగోపాల్ గారు, లక్ష్మక్క గారు, ఇంకా మరియు జార్జ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో 300 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ బియ్యం, కూరగాయలు, నూనె, పప్పులు అట్లాంటివన్నీ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ కరోనా వల్ల గ్రూప్ లాగా ఉండదు కాబట్టి మేము అందరం ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఇంకా చాలామంది తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మన మైగ్రెంట్స్ వాళ్ళకి బియ్యం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. మైగ్రెంట్స్ కాకుండా తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు కూడా లేదు కొంతమందికి. వాళ్ళ కోసమని నేను ఇంకా మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కొన్ని రోజులు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని అనుకుంటున్నాను నేను వాళ్ళ సహకారంతో. అందరికీ నేను కోరుకునేది ఒకటి, ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు సేఫ్గా ఉండండి, బయటికి రాకండి. కొద్దిగా బయటికి వచ్చినప్పుడు కూడా కొంచెం మాస్క్ ధరించుకోండి. చూపిస్తున్నారు. వాళ్ళతో పాటు మా టీం శ్రీధర్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, జార్జ్ గారు, రాహుల్ గారు, మా టీం మొత్తం కూడా ఈ కార్యక్రమంకి వాళ్ళతో పాటు మేము పాల్గొంటున్నాము. ఈరోజు బాబాగుడిలో దాదాపు ఒక 300 మందికి ఇక్కడ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇంటింటికి పోయి శాంతి గారు ఆదేశాల మేరకు వాళ్ళు ఏమన్నారంటే, అన్న గుడికాడ ఇవ్వకుండా ఇంటింటికి పోయి ఇవ్వడం అంటే పొద్దున్న 9 గంటలకి కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. దీంతో 300 మందికి దాదాపు 300 మందికి మేము ఇక్కడ బియ్యం ఇవ్వడం జరిగింది. కూలీలకు తినడానికి తిండి చాలా దుర్బలం అయిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. దీన్ని మన వంతు సహకారం అనుకొని సాయి సంస్థాన్ ట్రస్ట్ ఏదైతే సాయిబాబా గుడి రామ్నగర్లో ఉందో వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా వేణుగోపాల్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ఇళ్లకు పేద ప్రజలకు ఇంటింటికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.